ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే సెలక్షన్ మొత్తం కూడా మనకు ఆన్లైన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 18,500 నుంచి 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్ గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. అలాగే ఇక్కడ చూడండి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి నోటిఫికేషన్ అని చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్ గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్ గా జాయిన్ అవుతారో అటువంటి క్యాండిడేట్స్ కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక చూడండి మినిమం క్వాలిఫికేషన్ 12th అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి ప్రొవైడింగ్ ఎక్స్పెక్టేషనల్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ టు ద కస్టమర్స్ ఓవర్ ది ఫోన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మళ్ళీ ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అవడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ కి మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకైతే ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ఇక క్వెరీస్ ని మీరు అర్థం చేసుకునేసి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేయాల్సిన వర్క్ అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% ఇక కంపెనీ వల్ల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీకు ఏమైనా ప్రీవియస్ గా ఈ కస్టమర్ సపోర్ట్ జాబ్స్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎబిల్ టు మల్టీ టాస్క్ సెట్ ప్రయారిటీస్ అండ్ సెల్ఫ్ స్టార్టర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ మనకు నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రొటేషనల్ షిఫ్ట్ లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్లయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ అండ్ అలాగే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్ లో మీకు బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ దీంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే సో కస్టమర్ కేర్ సర్వీసెస్ సంబంధించి బీపీఓ కస్టమర్ సర్వీసెస్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో మీ యొక్క ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రిక్వైర్మెంట్స్ మీ దగ్గర ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సిస్టమ్ లో కూడా మనకు స్పెసిఫికేషన్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి సో సిస్టమ్ వచ్చేసి సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ వచ్చేసి విండోస్ 10 అండ్ అబోవ్ అయితే ఉండాలి. 8GB ర్యామ్ ఉండాలి. ప్రొసెసర్ వచ్చేసి i5 ఆర్ Ryzen 5 అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే బ్రాడ్బ్యాండ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ 30 Mbps మినిమం రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ గైస్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. సో మీరు పర్మనెంట్ గా ఈ యొక్క కంపెనీలో వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి మనకు ప్లీజ్ షేర్ యువర్ CV అని చెప్పేసి మనకు
హెచ్ఆర్ రిక్రూటర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, చెటల్లి అని చెప్పేసి. సో ఈమెకైతే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసేసేయండి ఫస్ట్. సో వాట్సాప్ చేసిన తర్వాత వాళ్ళైతే రెజ్యూమ్స్ అన్నీ కూడా రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. గూగుల్ మీట్ ఆర్ జూమ్ యాప్లో అయితే వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ యొక్క నెంబర్కి అయితే మీరు ఫస్ట్ వాట్సాప్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి 1 to 2.5 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 18 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకోవడం దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ మీరు 18 to 20,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు మొహాలి పంజాబ్ అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసినట్టే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వారి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సో ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.